గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025 అనేది ఫస్ట్ టైం మన ఇండియాలో జరుగుతుంది. అది కూడా హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇప్పుడు గంధం రాములు ఉద్యమకారులు మనతో పాటు ఉన్నారు. ఆయన మరి ఇక్కడికి విచ్చేశారు. ఏ విధంగా అనిపిస్తుంది అడిగి తెలుసుకుందాము. హలో సార్, ఎలా ఉన్నారు? బాగునండి. నమస్కారం మేడం. చాలా సంతోషం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ దీని స్థాపకులు విశ్వేశ్వరరెడ్డి గారు, మల్లారెడ్డి గారికి, మరి ఉద్యమకారుల పక్షాన, ప్రైవేటు ఉద్యోగుల సంఘం పక్షాన, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ యొక్క ఆర్గనైజేషన్ పుట్టిన తర్వాత మొదటి వారోత్సవం అనేది, కన్వెన్షన్ అనేది మరి హైదరాబాద్లో తెలంగాణ గడ్డ మీద పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది పుట్టుక అమెరికాలో, మరి దాదాపుగా 50 దేశాలు ఉన్నటువంటి అతిరథ మహారథులు ఉంటున్నది కూడా అబ్రాడ్లోనే. అయినా కూడా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సంస్కృతి కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ యొక్క ఆట పాట ఇక్కడ చూపించడం కోసం వారు ఇక్కడ చొరవ తీసుకొని ఈ యొక్క అక్షయ కన్వెన్షన్లు పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. దీనిలో వివిధ కళాకారులు కూడా పాల్గొన్నారు. మేము కూడా గత 8 సంవత్సరాల నుంచి కూడా యోయో టీవీ మరి మేము గెస్టులుగా వివిధ సందర్భాల్లో రావడం జరుగుతుంది. నాతో పాటు మిగతా బీజేపీ వాళ్ళు కానీ, మిగతా మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ మిత్రులు, మిగతా విశ్లేషకులు కూడా వచ్చారు. ఇది ఏం చూపిస్తుందంటే మాకు ఎంతో ఆనందం కనిపించే అంశం ఏంటంటే, జీటీఏ అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషను ఇది ఒక తెలంగాణ గుండె చప్పుడుగా, తెలంగాణ సంస్కృతికి స్నేహంగా, మరి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పుట్టిన దానిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఈ సమకాలీన ఈ లోకంలో ఉన్నటువంటి సమాజంలో ఎవరికి వారి యొక్క స్వార్థ రాజకీయాలు కావచ్చు, స్వార్థ పెట్టుబడులు కావచ్చు, స్వార్థ ఆర్థిక విధానాల కోసం పనిచేస్తున్న తరుణంలో తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయినా కూడా మరి నా తెలంగాణ బిడ్డ ఆర్థికంగా బలపడాలి, నా తెలంగాణ బిడ్డ ఉద్యోగపరంగా బలపడాలి, నా తెలంగాణ బిడ్డ మరి ఆరోగ్యపరంగా బలపడాలని చెప్పేసి వీరు ఎవరైతే 50 దేశాల్లో ఉన్నటువంటి మన ప్రవాస తెలంగాణ పులిబిడ్డలు ఈ తెలంగాణ గడ్డకు నేను సైతం అంటూ ముందుకు వచ్చి చేస్తున్నటువంటి సందర్భం నిజంగా దీన్ని వెలకట్టలేనిది. రాజకీయాలకు అతీతంగా వారు ఏదో ఎమ్మెల్యేలు కావాలనుకునే ఆశ లేదు, వారు ఏదో ఎంపీలు కావాలని ఆశ లేదు, వాళ్ళు ఎమ్మెల్సీ కావాలని ఆశ లేదు. కానీ ఒకటే విధానం మేము చూస్తున్నాం, ఒకటే నినాదం: తెలంగాణ కళలు, తెలంగాణ సంస్కృతిని ప్రపంచం మొత్తంగా చూడాలి, గెలిపించాలి, నిలబెట్టాలి. తెలంగాణ ఆట పాటను, తెలంగాణ జానపద గీతాలను, జానపద జనజీవన వారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే నా ప్రాణం అని మేమేదైతే తెలంగాణ గడ్డ మీద పాడినామో ఈ పాటను వాళ్ళు అమెరికాలో, అక్కడ ఆస్ట్రేలియాలో, జపాన్లో, లండన్లో పాడుతున్నటువంటి ఈ పాట నిరంతరం యువతరానికి, నవతరానికి ఎప్పటికీ ఎవరిగిరిగా ఉంటుందని భావిస్తూ ఇది కూడా జీటీఏ కూడా ఎవరిగిరిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జీటీఏ గుంపు మేస్త్రి అంటే మీకు తెలుసు, గుంపు మేస్త్రి ఆయన యొక్క ఆశయం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. దీనిలో భావం కూడా మేము అనుకుంటున్నాం. అంటే మన ఆలోచన ఎందుకంటే నిరంతరం మరి గుంపు మేస్త్రి అంటే మీకు అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే గ్లోబల్ సమ్మిట్ పెట్టి దాదాపుగా 25 దేశాలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆనాడు 25 దేశాలు తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రోగ్రాం చేస్తే ఈరోజు 55 దేశాల నుంచి వచ్చినారు. వాళ్ళైనా గుంపు మేస్త్రి అయినా, కొన్నటువంటి మా మల్లారెడ్డి గారు ముఠా మేస్త్రి అంటే నేను మల్లారెడ్డి గారు మా ముఠా మేస్త్రి అయినా, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు కోరేది ఒకటే: నా తెలంగాణ కోటి రతలాన వీణ, నా తెలంగాణ సస్యశ్యామలం కావాలి, నా తెలంగాణ ప్రాజెక్టుల అభివృద్ధి కావాలి, తెలంగాణ వ్యవసాయం దండుగా అన్నటువంటి కొందరి సమైక్యవాదుల గుండెల్లో నిలిచి ఈరోజు వ్యవసాయం పచ్చని పంటలు పారుతున్న గోదావరి, ప్రవహిస్తున్న కృష్ణానది, బిరబిర నడుతున్న కృష్ణానది, పాలమూరు, నల్గొండ జిల్లాలను ఏకం చేస్తున్నటువంటి నా పాలమూరు ఎత్తిపోతల పథకం బంగారులాగా ఉండాలని చెప్పేసి కూడా వీరు కోరుకున్న సందర్భం కాబట్టి నిజంగా చాలా మనసు పులకరించిపోతుంది. ఒక ఉద్యమకారుడిగా, ఒక ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా, మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ వారసుడిగా ఈరోజు ఎంత కలిసి వచ్చింది. ఈరోజు 141వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు. 141 సంవత్సరాలు అయింది. ఆనాడు 1885లో మరి భారత స్వాతంత్ర్యమే లక్ష్యంగా పుట్టిన పార్టీ 141 ఏళ్ళ పార్టీ. దానిలో ఎంతోమంది అసలు బారారు, ఎంతోమంది మరి ప్రాణాలు అర్పించారు. చివరిగా గాంధీ మహాత్మా గారు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్ ద్వారా శాంతియుతంగా మరి దేశానికి స్వాతంత్రం తెచ్చారు. మరి సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది. కాబట్టి
ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు దేశాలకు అతీతంగా మరి గుండె సప్పుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా చెప్తున్నాం. జీటీకేకు అండగా ఉంటాం. జీటీఏ మా గుండె సప్పుడు. జీటీఏ తెలంగాణ గడ్డకు ఆట పాటకు నిలయం. జై జీటీఏ.